Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. కూటమి సర్కార్పై జగన్ డైరెక్ట్ ఫైట్, ప్లేస్ డేట్ ఫిక్స్. ఏపీ కేంద్రంగా రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో పూర్తి చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని మాజీ సీఎం జగన్ వ్యతిరేకిస్తున్నారు. ప్రైవేటు వారికి ఇవ్వడం సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నిరసనలలో స్వయంగా తానే పాల్గొనాలని నిర్ణయించారు. ఇందుకోసం వేదిక, ముహూర్తం ఫిక్స్ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఈ నిర్ణయం రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలపై కూటమి ప్రభుత్వం పీపీపీ విధానంలో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వైసీపీ వ్యతిరేకిస్తోంది. ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని మాజీ సీఎం జగన్ డిమాండ్ చేస్తున్నారు. తాము ఈ నిర్ణయం పైన నిరసనలు కొనసాగిస్తామని, అయినా ప్రభుత్వం ముందుకే వెళితే తాము తిరిగి అధికారంలోకి వచ్చిన తరువాత స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే వైసీపీ శ్రేణులు మెడికల్ కాలేజీల కోసం పోరుబాట నిర్వహించారు. ఇక ఇప్పుడు ఈ నిరసనలలో తాను స్వయంగా పాల్గొనాలని జగన్ నిర్ణయించారు. అందులో భాగంగా ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. నర్సీపట్నం మెడికల్ కాలేజీని సందర్శించి అక్కడ జరిగిన నిర్మాణ పనులను పరిశీలించనున్నారు. మాజీ సీఎం జగన్ తన హయాంలో చేపట్టిన 17 మెడికల్ కాలేజీల నిర్మాణం గురించి ఇప్పటికే వివరించారు. పార్టీ నేతలు సైతం అదేవిధంగా ప్రభుత్వమే ఈ కాలేజీలను పూర్తి చేయాలని కోరుతున్నారు. 10 కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీని నిర్వీర్యం చేస్తారని విమర్శిస్తున్నారు. జగన్ స్వయంగా మెడికల్ కాలేజీ సందర్శించి తమ ప్రభుత్వంలో చేపట్టిన నిర్మాణాలు, వాటి లక్ష్యాలను వివరిస్తారని పార్టీ నేతలు చెబుతున్నారు. నర్సీపట్నం కాలేజీ సందర్శన తరువాత అక్కడి నుంచే జగన్ తమ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ధర్నాకు జగన్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. రాజమండ్రి లేదా నంద్యాల కేంద్రంగా ఈ ధర్నా ఉంటుందని సమాచారం. దీంతో 9న జగన్ నర్సీపట్నం పర్యటన ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.